మున్నా ఇక్కడ లోపల ఉన్నాడు. ఏంటి డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళిపోతుంది? నీతో మాట్లాడాలి. మాట్లాడు. కొంచెం పర్సనల్. బయటికి వెళ్ళిపోనా? కాదు, నీతోనే. సరే చెప్పు. ఏం తలుపులు మూస్తున్నావు? చెప్పానుగా పర్సనల్ అని. కిటికీలు కూడా మూసానా? తలుపులన్నీ వేసేసారా? మాట్లాడడానికి బట్టలు పక్కర్లేదు. ఉక్కపోస్తుందయ్యా, ఏసీ లేదు, పాడు లేదు. విషయం చెప్పు. స్ట్రైట్ గా మాట్లాడాలంటే నీ మీద నాకు ఇష్టం పెరిగింది, రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇవాళే తెలిసింది నేను నిన్ను లవ్ చేస్తున్నానని. ఐ వాంట్ టు మ్యారీ యూ. ఏంటా? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మిస్ ఇండియావి నీకు ఇదేం పోయగలం? ఎలాగైనా అనుకో, పెళ్లి చేసుకుంటావా లేదా? నేను నిన్న పెళ్లి మాట దేవుడు ఎరుగు తల్లి. ఉంచుకోమని బ్రతులాడినా 4 రోజులు కూడా మెయింటైన్ చేసే కెపాసిటీ లేనండి. నన్ను వదిలే. చేసుకుంటావా లేదా? కోను. అలా చూడకు, చూసే నన్ను చెడగొట్టావు. నేను కాదు, నువ్వే నన్ను ఏదో చేసేలా ఉన్నావు. ఎందుకు చెప్తున్నానో విను. విన్నా? కొద్దిగా కింద మీద చూసి మాట్లాడు. ఎక్కడ చూసి మాట్లాడినా ఇదే ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్. కొంచెం చూడకుండా మాట్లాడవా ప్లీజ్? అమ్మా, నా సంగతి నీకు తెలీదు. తెలీదు. తర్వాత ఏం చేస్తానో నీకు తెలీదు. నువ్వేం చేస్తావో నాకెలా తెలుస్తుంది? ఎడుతుందిరా? ఏం జరిగిందిరా బాబు? ఏం చేసేది? మొన్న ఏమైనా చేసుంటారా? ఏంట్రా ఏమైంది? ఏంటి మున్న మరీను ఏదో అమ్మాయికి నెమ్మదిగా చెప్పి ఒప్పించుకోవాలి కానీ ఇలా చేస్తే ఎలా? చూడ అమ్మాయిని ఎలా పారిపోయిందో. ఛా, ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఈ పడిగో పోలీసు రావాలి, ఇంకా రాలేదంటే చూస్తున్నా. అదిగో వచ్చేసాడు. రారా, నీకోసం వెయిటింగ్. మిస్ ఇండియా మీ బస్తీకి వచ్చిందని రేప్ చేయడానికి ట్రై చేస్తావరా? చట్టం నీ చేతుల్లో ఉందనుకున్నావా? చంపేస్తా. సార్ 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 కొంచెం పర్సనల్గా మాట్లాడాలని సార్. ఎక్కడికి? లోపలికి సార్. ఎందుకు? కాస్త పని. పద. రండి సార్. రండి సార్, లోపలికి రండి సార్. చెప్పా. ఒక్క నిమిషం సార్. ఏమిటో చెప్పరా? సార్ సరిగ్గా నిల్చోండి సార్. సరిగ్గా నిల్చోండి సార్. ఎందుకురా? వాళ్ళు ఏం చెప్తా చేశాడు ఆయన. వాళ్ళు అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయడం, వదలమంటే వదిలేయడం. రా మన మాట. నేను కొట్టినట్టు ఎవరికి చెప్పకే. నువ్వు కూడా చెప్పకూడదు. వెళ్దామా? ఇంటి లోపలికి తీసుకెళ్ళి తలుపులేసి ఇస్తావా? లంచం 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 ఇవ్వడానికి ట్రై చేస్తావా? పదా సార్, మళ్ళీ ఎప్పుడు దింపేస్తారు సార్? ఆటగా ఉందిరా. మ్యాట్నికి తీసుకెళ్తాను అనుకున్నావా మళ్ళీ తెచ్చి దింపటానికి? కమాన్ మూవ్. యువర్ ఆనర్, 5 అడుగులు 9 అంగుళాల పొడుగుండి ఉంగరాల జుట్టుండి మున్నాగా భయ్యాగా చిన్నాగా పిలువబడే ఈ ముద్దాయి కామంతో ఒళ్ళు కొవ్వెక్కి. ప్రాసిక్యూటర్ ఏమిటా భాష ఏమిటి? క్షమించాలి. కామంతో ఒక అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నించిన ఈ ముద్దాయిని సమాజ శ్రేయస్సు దృష్ట్యా కఠినంగా శిక్షించాలని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. ఏమయ్యా, దానికి నువ్వేమంటావు? ఏమంటాను సార్? ఇప్పుడు 5 అడుగుల 9 అంగుళాల ఎత్తుండి ఉంగరాల జుట్టుంది రకరకాల పేర్లతో పిలవబడే ఈడు అని కేసు నా మీద తోస్తున్నారే గానీ నా గురించి వివరాలు అక్కడ కరెక్ట్ గా లేవు. నేనేనా అక్కడ రాసిలేదు సార్. ఆ పోలికలున్న వ్యక్తి ఈ నేరం చేయడానికి ప్రయత్నించడం నిజమే అయితే వాడు భారతదేశంలో ఎవడో ఒకడు అయి ఉంటాడు. అది నువ్వే ఎందుకు కాకూడదు? ఖచ్చితంగా కాదు సార్. ఎందుకంటే నేను భారతీయుని కాదు, మాది చైనా, చైనీయుణ్ణి. చైనా అంటాడేంటి?
ఈ దేశంలో పుట్టావు, ఇక్కడే పెరిగావు. నేను భారతీయుని కాను అని చెప్పుకోవడానికి సిగ్గువేయట్లేదు నీకు? సార్ నేను చెప్పేది వినండి సార్. నేను ఎక్కడ పుట్టానో తెలీదు. నా ఊరేంటో మా అమ్మ నాన్న ఎవరు కూడా నాకు తెలియదు సార్. గాలికి పెరుగుతున్నాను. నాకు పేరు పెట్టినోడు కూడా లేడు సార్. ఒకడు మున్న అంటాడు, ఇంకోటి అన్న అంటాడు. ఇలాగే రకరకాలుగా పిలుస్తూ ఉంటారు సార్. నేను ఎవరికి తెలీదు. మరి ఈరోజు నా దేశపు కోర్టులో ఆనవాళ్లతో నన్ను సబ్మిట్ చేశారు సార్. ఇవన్నీ లేని నేను భారతీయుణ్ణి అని ఎలా చెప్పుకోమంటారు సార్? నాది భారతదేశం కాదన్నందుకే మీకు ఇంత కోపం వచ్చింది. ఇవన్నీ లేని నాకెంత కోపం రావాలి? అలాగని నా కోపం ఎవరిని చూపించుకోవాలి సార్? నాకే కాదు సార్, మా బస్తీలో ఉన్న ఎవరికి ఏ గుర్తింపు లేదు. మేము లకడి కప్పుల్లో ఉండేవాళ్ళం సార్. అక్కడేదో బిల్డింగ్లు కడుతున్నారు, పోమన్నారు. అక్కడి నుంచి పంజగుట్ట వచ్చాం, అక్కడ పోమన్నారు. అక్కడి నుంచి అమీర్పేటకు వచ్చాం. ఇలా ఎంత దూరం అని పోవాలి, ఎంత కాలం అని పోవాలి సార్? మాకు ఇళ్ళు లేవు, స్థలాలు లేవు, ఓటర్ లిస్టుల్లో పేర్లు లేవు, రేషన్ కార్డులు లేవు సార్. ఇవన్నీ లేకపోయినా మేము భారతీయులమే సార్. బోలో స్వతంత్ర భారత్ కే! కానీ సార్, మీరు భారతీయులే. ఆ కుర్చీ మీద కూర్చొని ఉన్నారు సార్. కాస్త మా అందరి గురించి ఆలోచించండి. నా గుర్తింపు వచ్చిన తర్వాత ఈ నేరం నేను చేశాను లేదో తర్వాత చెప్తాను. ముందు మా అందరికి కాస్త గుర్తింపు ఇవ్వండి సార్, ప్లీజ్. నగరం నడిబొడ్డులో ఇంతకాలం నుంచి ఈ బస్తీలో ఉంటున్న వీరిని ప్రభుత్వం గుర్తించినందుకు కోర్టు విచారం వ్యక్తం చేస్తూ వారికి తగు గుర్తింపు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తోంది. మున్నా అనబడే ఈ ముద్దాయిని బెయిల్ మీద విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ కేసుని వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేయడమైనది. ఇలాగైందేంటి? సంతకం పెట్టమ్మా. ఇదైతే ధైర్యంగా పెడతా. సరే పెట్టు. నీ పేరేంటమ్మా? పద్మావతండి. ఏంటయ్యా ఇది? మనం పెట్టిన కేసేంటి? ఇళ్లకు నంబర్లేంటి? అసలు ఏమైనా సంబంధం ఉందా? అంతేనండి, ఇవాళ నెంబర్లు వేసారు, రేపు రేషన్ కార్డులు ఇస్తారు, ఎల్లుండి ఒకటి హక్కు వస్తుంది, అవతల ఎల్లుండి వీళ్ళందరూ వెళ్ళి ట్యాక్స్ కట్టేసి ఇళ్ళని మా ఆయన అంటారు. ఏమండే, ఆడు మీకు మామూలుగా పెట్టలేదండి బాబు. మరి ఏం చేయాలయ్యా వీణ్ణి? నేను అదే ఆలోచిస్తున్నాను. మనందరికి ఇంటి నెంబర్లు వచ్చిన సందర్భంగా మనం మున్నాబాయి మనం ఏదైనా చేయాలరా? చేయాలన్నా. అక్కడ ఏం చేయాలి? సచిమానం చేద్దామా? సచిమానం అది సస్మానం కాదన్నా, సల్మాలం. అదే కదా నేనన్నది, సచిమానం. సల్మాలం అన్నా. అరే భయ్, దుప్పటి కప్పి పూలు ఆరేస్తారు, సచిమానం. అది సస్మానం కాదు, సల్మాలం. అరే పగలగాడు లేకుండా వీడికి ఎంటర్ చేసిన కూడా ఏం చెప్పలేడు. అసే పద్మ, నువ్వు చెప్పే. నేనన్న సచిమానం కరెక్టా, ఇటన్న సచిమానం కరెక్టా? నీవే కరెక్టరా. లేగాలడా. సచిమానం. సల్మాలం. సచిమానం రా. సల్మాలం. సన్మానం. ఒరే ఒరే ఒరే, ఏమిట్రా ఎప్పుడు లేందా తాగుడు? బస్సుకి నెంబర్లు వచ్చినాయి కదా, అందుకే సంతోషంగా తాగుతా. చాలే నోరు ముయ్యండి, అదేం కాదు కానీ బంగారు లాంటి నా బిడ్డ మీద అదేదో అబాండం వేసిందని ఆ బాధ తట్టుకోలేక ఇలా తాగుతున్నాడు. అవును కదరా. అయితే నువ్వు ఆ మిస్ ఇండియా అయ్యా, మిస్ ఇండియా నువ్వు దాన్ని ఏదో ఒకటి చేసేయాలరా. చేస్తా. నువ్వు నోరు ముయ్యవే. నా మీదే రేప్ కేసు పెట్టున్నది. నిజంగా రేప్ చేస్తా. ఆ రేప్ ఎలా ఉంటుందంటే, నా భూతో నా భవిష్యత్. అంటే ఇది వరకు ఎవడు చేయలేదు, భవిష్యత్తులో ఎవరు చేయలేరు. దీనికి మీ అందరు ఎంకరేజ్మెంట్ కావాలి. అంతగా ఉందా? బాగా. ఇప్పుడు మహారాజులా ఉన్నావు, వెళ్ళు. నా బంగారు పెట్టుకున్నాడు. నా బంగారు. పడుకున్నావే? నువ్వా? మరి మా ఇంట్లోకి రావడానికి నీకెంత ధైర్యం? లేకపోతే నా మీద రేప్ కేసు పెడతావా? ఇప్పుడు నేను నిజంగా చేస్తా. నువ్వేం చేస్తావు నేను చూస్తా. ఏ
డోంట్ కమ్ నియర్ మీ. అమ్మో ఐ కిల్ యు. ముద్దొచ్చేస్తుందండి బాబోయ్. వచ్చే ఏంటి ఏంటి నిజంగా చంపేస్తాను. నో అమ్మని నన్నే తోస్తావే. రావద్దు. నొదలను దొరికేసింది. ఐ. దొరికింది. అది. అయిపోయింది. దొరికేసింది. అది. దొరికేసింది. దొరికేసింది. అది. అవును. ఏంటిది? అయ్ బాబా! అమ్మా! వదలవే. వదలు. ఆగు. ఆగు. ఇగో. ఇగో. నేను రేప్ చేస్తాను. నువ్వు దయచేస్తా కోఆపరేట్ చేయి. నేను అదేగా చేస్తున్నాను. అంటే ఇలా కాదే, ఇలా కాదు. నేను రేప్ చేస్తుంటే వద్దు నన్ను కాపాడండి అని అరవాలి. అది నేను అరవను. ఐ లవ్ యు. రా. ఏంటొచ్చేది? నన్ను వదిలేవా ప్లీజ్. ఐ లవ్ యు. వద్దు. వద్దా. ఇదిగో ఇదిగో. చూడు 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 చూడు. అమ్మ నాన్న లేనండి. వెనక ముందు ఎవరు లేరు. నా జీవితాన్ని నాశనం చేయగా ప్లీజ్ అబ్బాయి వదిలేవా. వదిలే వదిలే. నన్ను వదిలేవా. నీ కారు పట్టుకుంటాను. ఎక్కడ దొరికిపోయా. ప్లీజ్ దేవుడా కాబట్టి దేవుడా. వద్దని చెప్పాను కదా నీకు దండం పెడతాను. నన్ను వదిలేవే. కాబట్టి బాబా. చిత్ర ఏంటిది? ఐ కాంట్ అండర్స్టాండ్. ఏం జరుగుతుంది? ఎవరు ఎవరిని? విజువల్ కన్ఫ్యూజన్. సార్ 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 ఒంటరి మగాడు విషయంతో అత్యాచారం సార్. నన్ను కాపాడాలి సార్. నువ్వు అతన్ని అది అయిపోయి అమ్మా. ఇట్స్ టైమ్ టు ఎక్స్ప్రెస్. I love him. నాకతను నచ్చాడు. వాడు మన సైట్ నొక్కేయాలని చూస్తున్నాడు. రేపు ఎలాగైనా కట్న కింద నాకే ఇస్తావు కదా. షట్ అప్. వాడి పేరు తితే చంపేస్తాను. మన పరువు తీసావు కదే. పరువు లేదు, గాడిద గుడ్డు లేదు. పెళ్లి చేస్తావా లేదా? Are you mad or what? Yeah, I'm mad. Will you get us married or not? No, never. Okay. I'll leave this house and you everything. Me? Yeah, I'm leaving you. Yeah. You leave me. ఏమిట్రా మున్నా? ఏమైంది? అది మామూలు కదరా బాబోయ్. ఏంట్రా కలిసేసిందా? కరవలేదు గిచ్చలేదు. నా జీవితాన్ని నాశనం చేయాలని. ఇప్పుడు ఇలాంటి పనుల మీద మనం వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితంతో పాటు మన జీవితం కూడా పాడైపోతుంది. ఎంతేమని చెప్పు. కానరావు రే జీవితంలో మొట్టమొదటిసారి భయం వేసిందిరా. అయితే ఏం జరగలేదా? ఏ మున్నా, అన్నయ్యతో గొడవపడి వచ్చేసా. ఎందుకు? ఈ రోజు నుండి నేను ఇక్కడే ఉంటాను. నిన్నే పెళ్లి చేసుకుంటాను. నీకు ముందే కుదరదని చెప్పాను కదా. కుదరదంటే ఎలాగా? ఇప్పుడు వచ్చేసాను అంతే. ఈ గొడవేట్రా బాబు, నిన్నే పని మీద పంపించా, నువ్వేం చేసుకొచ్చావు? పెళ్ళంటదేంట్రా? ఒకసారి చెప్తా నీకు అర్థం కదా. ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? హీరో అనుకుంటున్నావా? ఓ రెచ్చిపోతున్నావు. నీ రేంజ్ ఏంటి, మా రేంజ్ ఏంటి కదా. అందుకే వెళ్ళిపో. ఏయ్, పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? చేసుకోను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నుయ్యి ఎక్కడుందండి? చాలా థ్యాంక్స్ అండి. ఒరేయ్, దూకేస్తున్నావురా? చూస్తావేంటి మొన్న? దూకి కాపాడు. అయితే దీన్ని ప్రేమించలేదంటావు? లేదు. మరి ఎందుకురా కాపాడావు? నేను ఎక్కడ కాపాడాను? ఎవడో నన్ను తోస్తాడు. ఎవడో తోసింది? ఆపరా నీ యాక్టింగ్. అదేమన్నా నిన్ను బస్తి అడిగిందా? నీతో ఉండడానికి ఇంత చోటు అడిగింది. ఇదిగో పెద్దమ్మా, దాని సంగతి నీకు తెలీదు. ఏం తెలీదు? ఆడపిల్ల సిగ్గు విడిచి ప్రేమించానంటే అర్థం చేసుకోవేంట్రా? నార్మయ్యరా, ఇదిగో నువ్వు ఇక్కడే ఉంటున్నావు. వాడు ఏం చేస్తాడో నేను చూస్తాను. ఆపరా, అది కన్నైనా కొడుతుంది, ఏమైనా కొడుతుంది, నీకెందుకురా? నువ్వు లేమ్మా, లే చెప్తాను. తలుపులేని చెప్తాను.